హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఆటగాడు ఛానల్. ఈరోజు న్యూ ఓటర్ ఐడి కార్డ్ ఎట్లా అప్లై చేసుకుని చూద్దాం. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ సెర్చ్ బార్లో జస్ట్ ఓటర్ అని టైప్ చేయండి. సో ఫస్ట్ వచ్చిన అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకుందాం. సో ఫస్ట్ మీకు లాగిన్ ఐడి ఉండాలండి. ఫస్ట్ మీకు లాగిన్ ఐడి లేకపోతే ఇక్కడ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. సో క్యాప్షన్ ఎంటర్ చేసుకోవాలా. ఇక్కడ మీకు ఈమెయిల్ ఉంటే ఇవ్వచ్చు, లేకుంటే ఆప్షనల్ అండి. అండ్ లాస్ట్ నేమ్ మీకు ఒకటే పేరు ఉంటే జస్ట్ ఫస్ట్ నేమ్లో రవి అని ఉంటారు, జస్ట్ రవి ఫస్ట్ నేమ్లో ఎంటర్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంటి పేరు ఉంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్లో ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ పెట్టుకోండి. సో మనం ఏదైతే మొబైల్ నేమ్ ఎంటర్ చేసినామో మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోండి. ఓటీపీ ఎంటర్ చేస్తున్నాం. వెరిఫై మీద క్లిక్ చేయండి. యువర్ సక్సెస్ఫుల్లీ సైన్ అప్. మీకు లాగిన్ డీటెయిల్స్ వస్తాయండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్, మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేస్తారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నాం. రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మనకు ఇంకో ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఓటీపీని నేను ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ ఇదంతా ప్రాసెస్ మీకు లైవ్లోనే రికార్డ్ చేసి చూపిస్తున్నాం. అందుకోసం ఓటీపీ ఎంటర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో వెరిఫై లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫామ్ న్యూ రిజిస్టర్ ఐడి కోసం ఫామ్ 6 క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మన స్టేట్ ఇప్పుడు ఇక్కడ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఈ వీడియో చూసి. సో నేను తెలంగాణ వాళ్ళకి అప్లై చేస్తున్నా, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకు. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేరు, యాక్చువల్లీ సర్నేమ్ అందరూ ఇక్కడ సర్నేమ్ దాంట్లో వేసుకుంటారు. సో సర్నేమ్ దాంట్లో అట్లా యాడ్ చేస్తే మనకు సర్నేమ్ అనేది లాస్ట్లో వస్తుంది. సో అట్లా వేయకుండా ఫస్ట్ నేమ్ దాంట్లోనే మీ పూర్తి పేరు అనేది టైప్ చేయండి. సో ఇక్కడ మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో కొంచెం క్లియర్గా ఉండాలా. సో సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ హ్యూమన్ ఫేస్ డిటెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది. సో ఇక్కడ మీ ఫాదర్ నేమ్ కానీ మీ హస్బెండ్ నేమ్ కానీ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నేను ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తున్నా. సో నేను సబ్ నేమ్లో ఎంటర్ చేయట్లేదు అండి. మొత్తం ఏదైతే ఉందో పేరు ఉందో అది యాస్టీస్గా ఫస్ట్ నేమ్లోనే ఎంటర్ చేస్తున్నా. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ కింద ఈమెయిల్ అనే ఆప్షన్ ఉంది. మీరు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు. నేను నాకు అవసరం లేదు కాబట్టి నేను ఇవ్వట్లేను. సో నెక్స్ట్ ఆధార్ నెంబర్ క్లిక్ చేసుకుంటున్నా. మీ దగ్గర ఆధార్ ఉంటే ఆధార్ నెంబర్ క్లిక్ చేయండి. ఆధార్ లేకపోతే ఐ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ అది క్లిక్ చేయండి. నేను ఆధార్ నెంబర్ ఇస్తున్నా. ఫీమేలా మేలా సెలెక్ట్ చేసుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ బర్త్ అనేది నేను చూస్ చేసుకుంటున్నా. ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్ ఏం పెడుతున్నా, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఆధార్ పెడుతున్నాను నేను. సో ఆధార్ కార్డ్ అనేది నేను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద అటాచ్ చేస్తున్నా. సో అది అనేది ఆధార్ కార్డ్ అనమాట. సో ఇక్కడ హౌస్ నెంబర్ అనమాట. ఇప్పుడు మీరు హౌస్ నెంబర్లో HNO అట్లా ఎంటర్ చేయదండి. ఓన్లీ నెంబరిక్ వాల్యూ మాత్రమే ఎంటర్ చేయాలి. సో ఎగ్జాంపుల్ 2-5-6 ఉంటే ఓన్లీ 2-5 HNO అని ఎంటర్ చేయొద్దు. నెక్స్ట్ స్టేట్, మీ కాలనీ పేరు ఉంటే కాలనీ పేరు, లేకపోతే మీ విలేజ్ పేరు ఉంటే విలేజ్ పేరు. అండ్ సేమ్ విలేజ్ పేరు, కాలనీ పేరులో విలేజ్ పేరులో రెండు సేమ్ వేసుకోవచ్చు. ఒకవేళ పోస్ట్ ఆఫీస్ విలేజ్ ఆఫీస్ సేమ్ ఉంటే కూడా సేమ్ వేసుకోవచ్చు. పిన్ కోడ్ మీరు ఒక మండల్ కానీ తహసీల్ కానీ వేసుకోవచ్చు. సో ఇక్కడ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ప్రూఫ్ ఏం పెడుతున్నా, ఆధార్ కార్డ్. అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డ్. నెక్స్ట్ ఇక్కడ మీ ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్ది ఓటర్ ఐడి కార్డు ఉందని అడుగుతుంది. సో ఇక్కడ వాళ్ళ ఫాదర్ది ఉంది. వాళ్ళ ఫాదర్ది ఒక ఓటర్ ఐడి డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్, కొంతమంది మ్యారేజ్ అయిన ఉంటే వాళ్ళ అమ్మవారిది వేయండి, ఏ స్టేటో ఏ డిస్టిక్. ఒకవేళ సిన్స్ బర్త్ అయితే బర్త్ మంత్ అండ్ ఇయర్ వేయండి. ఒకవేళ లేడీస్ అయితే ఎప్పుడు మ్యారేజ్ అయిందో అప్పుడు మంత్ అండ్ ఆ ఇయర్ వేయండి. ఇక్కడ ఎక్కడి నుంచి అప్లై చేస్తారో ఆ డేట్ అక్కడ ప్లేస్ వేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసుకోండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోండి.
సో ఇదంతా ప్రాసెస్ మరి లైవ్ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి క్యాప్చర్ ఎక్స్పైర్ అయింది. మళ్ళీ ఇంకో క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నా. సెండ్ ఓటీపీ. ఈసారి ఓటీపీ వచ్చిందండి. సో నేను ఓటీపీ అనేది ఎంటర్ చేసుకుంటున్నా. ఇక ప్రివ్యూ అండ్ సబ్మిట్ దగ్గర క్లిక్ చేస్తున్నాండి. ఇప్పుడు మనం ఏదైతే ఎంట్రీ చేసామో అదంతా మొత్తం ఆ డీటెయిల్స్ అనేది మన ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. సో ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నా. మనం అప్లోడ్ చేసిన ఫోటో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. సో నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నా. నేము, ఫాదర్ నేమ్, ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, పిన్ కోడ్ ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఒకసారి ఇక్కడ సబ్మిట్ చేసినామంటే ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. సో ఫామ్ సబ్మిట్ చేసే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకుంటున్నా. హౌస్ నెంబర్లు మాత్రం హెచ్ఎన్ఓ మాత్రం ఎంటర్ చేయకండి. జస్ట్ నెంబర్కి వాల్యూ మాత్రమే ఎంటర్ చేయండి. సో నేను అంతా చెక్ చేసుకున్నా. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఏమైనా తప్పులు ఉంటే కీప్ ఎడిటింగ్ మీద క్లిక్ చేయవచ్చు. సో సబ్మిట్ చేస్తున్నా. ఓకే, ఎస్, అప్లికెంట్ రిలేవెంట్ నేమ్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫాదర్ నేమ్ అనేది ట్రాన్స్లేట్ అనేది కాదనమాట. సో అట్లాంటి టైంలో ఇక్కడ ఫాదర్ నేమ్ ట్రాన్స్లేట్ కాలేదు, నేను ఎంటర్ చేస్తున్నా. ఒక ట్యాబ్ ఇచ్చేస్తే చాలా అక్కడ క్లిక్ చేసి ట్యాబ్ కొడితే ఆటోమేటిక్ ట్రాన్స్లేట్ అయిపోతుంది. క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నా. మళ్ళీ ఒకసారి ప్రివ్యూ ఇంతకుముందు చూసుకున్న డీటెయిల్స్ కాబట్టి సబ్మిట్ క్లిక్ చేస్తున్నాం. మన డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. సో అది ఓపెన్ చేసుకొని మీరు ఇక ప్రింట్ కానీ ఏదైనా చేసుకోవచ్చు.